ఈరోజు స్టెఫన్ జీవితం నిన్ను నన్ను సూటిగా ప్రశ్నిస్తుంది. దేవుని పనికి భోజనాలు వడ్డించడానికి వెళ్ళిన ఒక సామాన్య వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి దేవుని కోసం రక్తాన్ని చిందించి హతసాక్షిగా ఎలా మారాడో చూసావా? ఈరోజు సంఘంలో చాలామంది ఒక తప్పుడు ఆలోచనలతో నిరుత్సాహపడుతూ ఉంటారు. సంఘంలో నాకు పాస్టర్ గారు చాలా చిన్న పని అప్పగించారు, కేవలం కుర్చీలు వేసుకునే పని, దేవుని మందరం ఊడ్చే పని, కానుకల సంచులు పట్టుకునే పని, లేదా డోర్ దగ్గర నిలబడే పనే కదా నాకు ఇచ్చారు. నాకేం గుర్తింపు ఉంటుంది? స్టేజ్ మీద మైక్ పట్టుకొని వాక్యం చెప్పేవారే, పాటలు పాడేవారే దేవునికి ఇష్టమైన గొప్ప సేవకులని కుమిలిపోతున్నారా? దయచేసి స్టెఫను వైపు చూడండి. ఆయన మొదట వాక్యం చెప్పడం ఎంపిక కాలేదు, కేవలం ఆకలితో ఉన్న వారికి విస్తలు వేసి భోజనాలు వడ్డించడానికి ఎంపికయ్యాడు. కానీ ఆ చిన్న పనిని కూడా ఆయన ఏదో నిర్లక్ష్యంగా నామమాత్రం చేయలేదు. పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని పనిగా ఎంతో నమ్మకంగా చేశాడు. ఎప్పుడైతే ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడో దేవుడు ఆ భోజనాలు